వైసీపీ ఆఖరి అస్త్రమంటూ కేంద్రంపై ప్రయోగించిన రాజీనామాల పరిస్థితేంటి? రాజీనామాలపై ఇప్పటికే స్పీకర్ ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పినా వైసీపీ ఎందుకు వినడం లేదు? రాజీనామాలు ఆమోదం చేయించుకోవడానికే వైసీపీ పావులు కదుపుతోందా అంటే అవునని అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ప్రత్యేక హోదా కోసం తన ఆఖరి అస్త్రాన్ని కూడా ప్రయోగించిన వైసీపీ ఇప్పుడు వాటి ఆమోదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 6న ప్రత్యేక హోదా కోసం వైసీపీకి చెందిన 5 ఎంపీలు రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మాట్లో సుమిత్రా మహాజన్కు పంపించారు. అయితే పార్లమెంటు చివరి రోజు ఆ రాజీనామాలపై మరోసారి పునరాలోచించాలని స్పీకర్ ఎంపీలకు సూచించారు. కానీ ఎంపీలు మాత్రం రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పీకర్కు స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలకు కట్టుబడి ఉంటే మరికొద్ది రోజుల్లో వాటిని ఆమోదించనున్నట్టు సమాచారం. రాజీనామా చేసిన 5 ఎంపీల పదవీకాలం జూన్ 4, 2019 వరకు ఉంది. కానీ ప్రత్యేక హోదా అంశం ఇప్పటికే రాజీనామాలు చేసిన వైసీపీ వాటి ఆమోదం తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోన్నట్టు తెలుస్తోంది. స్పీకర్ సుమిత్ర నియోజకవర్గ కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలో వచ్చిన తర్వాత ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తారని సమాచారం. అందులో భాగంగానే రాబోయే రోజుల్లో నెల్లూరు, ఒంగోలు, కడప, తిరుపతి, రాజంపేట స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల అభిప్రాయం కూడా తెలుస్తుందనే భావనలో పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ప్రత్యేక హోదా సెంటిమెంట్తో మళ్లీ వైసీపీ ఈ స్థానాల్లో గెలుస్తుందని భావిస్తున్నట్టు సమాచారం.